హాయ్ గైస్ పాపా అనే సినిమా చూసేసాను భయ్య 2 ఇయర్స్ బ్యాక్ తమిళ్లో దాడా అనే పేరుతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మన తెలుగు వెర్షన్ లో థియేటర్స్ లో రిలీజ్ చేశారు. సో సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మీకు రివ్యూ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, చూడండి లైక్ చేయండి, కొత్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా యొక్క స్టోరీ పాయింట్ ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా హీరో అండ్ హీరోయిన్. సో హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్ అవుతుంది. తర్వాత ఏం జరిగింది, వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారు, సో ఎలా మూవ్ అయ్యారు అనేది సినిమా యొక్క స్టోరీ పాయింట్. సో ఒకటి మాత్రం చెప్తాను, స్పాయిలర్ అయితే చేయను. స్పాయిలర్ చేశాను అనుకోండి మీరు ఎంజాయ్ చేయలేరు. సో ఇంకా నేను మొత్తం రివీల్ చేయకుండా నాకు నచ్చిన పాయింట్స్ అయితే చెప్తాను. సినిమా మాత్రం ఎమోషనల్ గా ఉంటది. ఒక లైఫ్ ని నేర్పిస్తుంది భయ్య. మనం ఒక లైఫ్ ని అయితే ఎక్స్పీరియన్స్ అవుతాము. ఇది మాత్రం పక్కా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాం. రీసెంట్ గా సుమంత్ గారి మూవీ అనగనగా ఓటీటీలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. సినిమా చూసినంతసేపు ఏడ్చాం. సో ఆ సినిమా థియేటర్లో రిలీజ్ అయితే బాగుండు అనే ఫీల్ కూడా అయ్యాం. అప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యామో ఇప్పుడు పాప మూవీని థియేటర్లో మిస్ అయ్యారనుకోండి, ఓటీటీలో వస్తుంది, అప్పుడు ఫీల్ అవుతాం. అది ఇంత మంచి సినిమాని నేను థియేటర్లో ఎందుకు చూడలేదు, సో ఇంత మంచి సినిమా నేను థియేటర్లో మిస్ అయ్యాని అని బాధపడతాం. సో అది వద్దు, ముందుగానే ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయింది. ఈరోజు 13th జూన్ సినిమాని థియేటర్లో చూడండి. ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. సినిమాని క్లైమాక్స్ ఉంటుంది స్వామి. ఎంత మాట్లాడుకున్నా తక్కువ ఆ సినిమా గురించి. అసలు ఎందుకు ఇన్ని రోజులు డిలే చేసిరు సినిమాని అని అనిపించింది నాకైతే. చెప్తున్నా కదా, ఎక్కడ లాగ్ లేదు, బోరింగ్ లేదు, సాంగ్స్ బాగున్నాయి అండ్ లవ్ స్టోరీ కూడా బాగుంది భయ్య. అసలు ఇలాంటి కాన్సెప్ట్ కొత్తగా అయితే ఉంది. స్టూడెంట్స్ ఉన్నప్పుడు లవ్ చేయడం కామనే, కానీ ప్రెగ్నెంట్ అవ్వడం బతిపోయింది నాకు. ఎమోషనల్గా చెప్తున్నా కదా భయ్య, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ప్రతి ఒక్కరు చూడండి, మంచి సినిమా థియేటర్స్లోనే చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి నా రేటింగ్ 3.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు అర్థం చేసుకోవాలి 3.5 స్టార్స్ అంటే సినిమా ఏ రేంజ్లో ఉందనేది. సో చూడండి, బాగుంది, నాకైతే నచ్చింది. సో మీరు ఈ పాప మూవీని చూసినట్టయితే సినిమా మీకు ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.